అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా అహర్నిశలు కష్టపడ్డారు, శ్రమించారు, విజయానికి బాటలు వేశారు. తప్పనిసరిగా విజయం మనకి వరిస్తుంది. దీనిలో భాగంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎటువంటి పరిణామాలు జరిగినా సరే ఎక్కడా కూడా మన నాయకుడు, మన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన మంచి పార్టీ, మన లీడర్ మంచివాడు, మనం కూడా అణుకువగా ఉండాలి. తప్పనిసరిగా పోలీస్ వ్యవస్థకి పోలీసులు వారి విధుల్లో వారిని నిర్వహించే క్రమంలో తప్పనిసరిగా పోలీసులకి వారి సూచనలకు అనుగుణంగా మనమందరం కూడా బాధ్యత గల పౌరులుగా మనమందరం కూడా మెలగాలని చెప్పేసి, అందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తిని మన్నించమని చెప్పేసి, పోలీసు వారు చేసే సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కార్యకర్తలకి, నాయకులకి, మీ అందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు 4వ తేదీ జరగబోయే ఎన్నికల కౌంటింగ్ రోజున తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచిన పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ అభ్యర్థులుగా భారీ మెజార్టీతో మనమే గెలవబోతా ఉన్నాం. ఆ రోజున ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని మనమందరం కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా రెచ్చగొట్టినట్టు కానీ లేకపోతే దాడి చేసినా కానీ అక్కడ పోలీసు శాఖ సిబ్బంది కానీ, ఆర్ఓ కానీ, పిఓ కానీ వీళ్ళందరూ ఉంటారు. డైరెక్ట్గా అవతల వ్యక్తితో మనం ఘర్షణకు దిగకుండా అటు పోలీసు సిబ్బందికి కానీ ఎలక్షన్ సిబ్బందికి కానీ కంప్లైంట్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మనం డైరెక్ట్గా వాళ్ళతో ఘర్షణ దిగితే అది ఘర్షణ వాతావరణం పెరిగి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి అడ్డు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగి మనం అతి భారీ విజయంతో గెలవబోతా ఉన్నాం. ఈ విజయాన్ని మనమందరం కూడా విజయోత్సవం జరుపుకునే విధంగా ఎక్కడా కూడా రేపు రాకపోయే 4-5 రోజుల్లో కూడా విజయం సాధించిన తర్వాత 4-5 రోజుల్లో కూడా ఎక్కడా కూడా చిన్నపాటి ఘర్షణలు కూడా జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అటు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అటు పోలీసు సిబ్బందిని కానీ మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే పోలీసు శాఖ ద్వారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందామని మీ అందరికీ కూడా పిలిపిస్తా ఉన్నాం. గణవరం ప్రజలకు నమస్కారం. రేపు 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అది మీకు తెలిసిన విషయం. గణవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్నటి ఎన్నికల్లో నా విజయాన్ని కాంక్షిస్తూ కష్టపడి పనిచేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆఖరి ఘట్టానికి కౌంటింగ్ ఏజెంట్లుగా చూసి కరెక్ట్గా చూసి ఆ ప్రక్రియని కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా మీరు సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నా. పోలీసు వారికి సహకరించండి. పోలీసు వారు కూడా 8% మనకు సహకరిస్తారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ. అలాగే మీరందరూ పోలీసు వారి సూచన మేరకు నడుచుకోవడం కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారం. దాదాపు 100 రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో
అందరూ మండు టెండలో కూడా అద్భుతంగా పనిచేశారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. ప్రజలు కూడా మనల్ని ఆదరించారు. ఓట్ల రూపంలో తమ మద్దతు అపూర్వమైన రీతిలో తెలియజేశారు. ఎల్లుండు ఓట్ల కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ వారు 144 సెక్షన్ విధించడం జరిగింది. అందులో భాగంగా మన తిరువూరు ప్రాంతంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఒక పక్క జాగ్రత్తగా పనిచేస్తూనే మరో పక్క పోలీస్ శాఖ వారికి సహకరిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం బాధ్యతాయుతమైన పౌరులుగా మన వంతు కర్తవ్యం మనం నిర్వర్తించాలని ఇంకోసారి అందరికీ తెలియజేస్తున్నాను. నేను మీ కొలికపూడి శ్రీనివాసరావు.